ఈ ధైర్యము దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఈ కార్యక్రమాన్ని ధరిస్తుందని మనకు తెలుసు. ఈ యెహోవా దేవుని ఎడల ఉండేటువంటి ఆ భయము ఎంత దూరం తీసుకుని వెళ్తుంది అని అంటే, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఉన్నదని మాట్లాడుతారు. ఆశ్రయస్థానం ఎక్కడుంది ఈ లోకంలో? ఇది అనాథాశ్రయాలా? కాదు. ఈ లోకంలో ఆశ్రయస్థానము ఎవరిని ఆశ్రయించాలి? రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం వీళ్ళని ప్రభు చెప్తుంటే, ఏ మనుషుడిని ఆశ్రయిస్తే ఏ మనుషుడు వలన మనకు శాశ్వతమైన జీవము కలుగుతుంది. కనుక లోకంలో ఏదైనా కలగాలి అంటే, ఏదైనా మనము పొందుకోవాలంటే అది దేవుని వలన మాత్రమే పొందుకోవడానికి దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక దేవుని వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక ఆశ్రయస్థానము ఈ లోకము లేదు, కానీ ఆశ్రయస్థానము మనుషులందరి కొరకు ఒకటి దేవుడు నిర్ణయించాడు. అదేంటి అంటే నిత్యత్వం. రాజులైన యాజక సమూహం అని మనం అక్కడ కూర్చొని కిరీటాలు పెట్టుకొని మనము మన పిల్లలు ఆ నిత్యరాజ్యంలో రాజులతో రాజ్యం వెళ్ళడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన అదే నిత్యాశ్రయ దుర్గము. ఈ నిత్యాశ్రయ దుర్గమై ఆ పాట కూడా మనకు అందరికి తెలుసు. చాలా ఇది ఈ ఆశ్రయ దుర్గము, ఈ ఆశ్రయ దుర్గము నీవని అట్లా ఎన్నో పాటలు ఉన్నాయి. ఆశ్రయం ఏంటి అంటే యేసయ్య మన ఆశ్రయం. ఆయన లేకుండా మనం లేదు, మన పిల్లలు లేదు, మన భోజనం లేదు, మన ఉద్యోగం లేదు, మన బండి లేదు, ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఆయన లేకుండా ఏది కలుగలేదని రాయబడదు. కనుక దేవుడు మనకి మన పిల్లలకు శ్రేష్టమైన ఆయన సన్నిధిని, మన ఇల్లే ఆయన ఆశ్రయం, మన ఇల్లే ఆయన రాజ్యం, మన ఇల్లే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం వంటి మన కుటుంబాన్ని దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నదేనండి. యేసు ప్రభు మనలో ఆవరించి ఉంటే అది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించినాడు కనుక ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడున్నది అని అంటే మీ మధ్యలోనే ఉంది కదా అంట. పురాతనమైన కాలంలో దేవుని రాజ్యం సంగతి తెలియక చాలామంది యేసు ప్రభు వచ్చి దాన్ని డిక్లేర్ చేశారు, అయ్యా ఈ మధ్యలోనే ఉంది పర్లేదు. యేసు ప్రభువే దేవుని రాజ్యం. మన కుటుంబంలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆవరించి మనం పాట పాడుతూ ఉండగా దేవుని రాజ్యం ఇదే. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అంటే ఏంటి అర్థం? పరిశుద్ధత, అభిషేకము, విశ్వాసము, నిరీక్షణ, పాటలు పాడటం, దేవుని స్తుతించడం, ఆయన మహిమపరచడం, ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, ఎక్కువగా మనము మన కుటుంబాలలో ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థనల కంటే కూడా ఎక్కువగా స్తుతి చెల్లించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇప్పుడు 1 గంట సేపు మనం ప్రార్థన చేసుకుంటానికి కూర్చుంటాము, కానీ ఎక్కువగా ప్రార్థనే చేస్తూ ఉంటాం. మనం అది అలవాటు అయిపోయింది. మనం కాదు, వద్దని నేను చెప్పట్లేదు. ఆయనకు ప్రార్థన చేయవారిలో సమయంలో ఉండేది, ఆయనకు ప్రార్థన చేయవారిలో దావీదు ఉండేది, ఆయనకు ప్రార్థన చేయవారిలో మోషే ఉండేది, అహరోను ఉండేది. నిజమే, దానియేలు ప్రార్థన పరుడు. ప్రార్థన వద్దని కీర్తనకారుడు కూడా రోజుకి ఆయన 7 మార్లు ప్రార్థన చేసేవాడు. మంచిదే, ప్రార్థన వద్దని కాదు, కానీ దావీదు ప్రార్థన కంటే ఎక్కువ స్తుతులు చెల్లించాడు. బాగా శ్రమలో దేవుని స్తుతించాడు. ఎందుకు నేను ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధిలో స్తుతిస్తున్నా, ప్రార్థిస్తున్నా, పాటలు పాడుతున్నా అది చిన్న దేవుని రాజ్యమే. అదే పరలోక రాజ్యం అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట నేను మీకు ద్వితీయోపదేశకాండం ఒక్కటే ఒక వచనం, 1వ అధ్యాయంలో 39వ వచనం చూడండి. ఎవరైనా చదవగలరు? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుతురని. సరే, కనపడట్లేదు సరే. ఆ దినమున
మంచి చెడ్డల నెరుగని ఆ, మీ కుమారులు ఆ, అనగా అనగా బడుదురని ఆ, మీరు చెప్పిన మీ పిల్లలు ఆ, దానిలో ప్రవేశింతురు. ఆ, దానిని వారికి ఇచ్చేదను, అది వారు దానిని స్వాధీనపరచుకుందరు. స్వాధీనపరుచుకుందరు. మీరు తిరిగి ఆ, ఎర్ర సముద్ర మార్గముగా చాలు, చాలు. ఈ కనాను దేశానికి ఆనాడు మోషే ద్వారా ఏ విధంగా ఆ పిల్లలు వాళ్ళందరూ దేవుని రాజ్యంలో అది ఆ ఇశ్రాయేలు రాజ్యంలో ప్రవేశించినట్లుగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశిస్తానికే ఈ సిద్ధపడాలి. మనము మన పిల్లలు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం అనంటే, ఎందుకు ఆయనను మహింపరుస్తున్నామంటే మన నిరీక్షణ ఆయన ఎందుకు గుప్తమైనదని అంటే, ఎల్లప్పుడూ మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదని, మనము మన పిల్లలు ఒక చిన్న మరి దేవుని సాధనములు పనిముట్లు మనం అందరం. ఎట్లా పనిముట్లు అని అంటే, మన లోకములో ఉన్నవారి కంటే లోకములో దేవుడు లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్ప. ఆ మాట కాదు నేను చెప్పాను. అనేకుల కంటే యెహోవా దేవుడు కాగల జనులు మనం ధన్యులు అయితే మన పిల్లలు. మీ మీద ఉన్న ఆత్మ మీ పిల్లల మీదకి నేను రప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుతుంది. 63వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట యెషయా గ్రంథంలో చదువుకుందాం. ఎక్కువ సమయం తీసుకోనని నేను ముందుగానే చెప్పాను కనుక మీరు మన ఆదాయపడదు. ఇప్పుడు మనం దేవుని వాక్యము ధ్యానం చేసేంత వ్యవధి లేదు. కాకపోతే చదువుకోవాలి తప్పదు. ఆయన వాక్యానికి స్థానం లేకుండా, ఆయన పాటలకు స్థానం లేకుండా, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించేదానికి స్థానం లేకుండా మనం ఎన్నో బ్రహ్మాండమైనటువంటి భోజన పదార్థాలు తిని కూడా వెళ్తుంది. అట్లా కాదు. 63:8లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, వారు నా జనులని అబద్ధములాడ నేలని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన మాట రాయబడింది. వారి యావత్ బాధలోను ఆయన బాధలో నేను ఆయన సన్నిధిని దూత వారిని రక్షించడం రాయబడింది. దేవుని కృప ఎప్పుడు మనల్ని వెంటాడుతున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంది అని చెప్పినమాట. సారి నేను లేచి పొద్దున్నే ఆ చర్చిలో బ్యాప్ చర్చిలో ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు, ఒక చిన్న రూమ్ వేసుకున్న శాంతినగర్ బ్యాప్ చర్చిలో. రేకులు అవి పగిలిపోయిన ముక్కలు అయితే ఇరిగిపోయిన కట్టలు వాళ్ళు అవన్నీ ఒక ఆటోకి వేసుకొని తెచ్చుకొని 15 రోజులు నేను ఒక్కడనే కష్టపడి ఒక వేస్తిని పెట్టుకొని, ఎవరు సాయం చేసేవాళ్ళు లేదు ఆ రోజుల్లో. ఏ విశ్వాసి కానీ ఏ సంఘ పెద్దలు కానీ సాయం చేయాలి. ఒక చిన్న రూమ్ తయారు చేసుకొని అక్కడ ఉన్నగా రాత్రి మేము ఆ రూమ్లో పడుకున్నాము. ఏముంది, అదే పెద్ద అల్లరు కాదు నేను ఉండలేదు. అయితే అప్పుడు ఆ ఇంటి ముందు ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య ఇద్దరు మా ఇంటి వైపు చూసినప్పుడు వాళ్ళు చిన్న రూమే, ఫ్యాన్ కూడా కిందకి ఇక్కడే ఉన్నాడు. చెయ్యి ఎత్తే అసలు చెయ్యి ఎత్తడానికి కూడా లేదు, తలదగులు దేవుడు అన్నట్టుండే చిన్న రూమ్. ఆ రూమ్లో మేము పడుకున్నప్పుడు దేవుడు తెల్లగా వెలుగుతూ అక్కడ నిలబడి ఉంది. ఆవిడ చూశారు కనుక పొద్దున్నే మమ్మల్ని అడిగారు, ఏంటయ్యా ఎవరు నిలబడి ఉన్నారు అక్కడ అని అడిగితే, మాకు తెలియదయ్యా, ఇది బైబిల్ వాక్యం ఎలా ఉంది, మరి ఒకవేళ దేవుని దూత ఉంటుంది కంపల్సరీ అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని ఆ ఏరియాలో ఉన్న హిందువులందరూ మమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తారు. మలాకిలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 6వ వచనంలో, మలాకి 4:6లో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4:6లో ఏమంటాడు? నేను వచ్చి దేశము శపించకుండాట్లుగా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తండ్రుల తట్టును త్రిప్పును. కనుక ఆయన దూత ఒక మానవుడుగా యోహానుగా ఎలా వచ్చాడో ఆయన దూతలం మనం. అందుకనే మనం కూడా దేవదూతుల వలె ఉంటాం, ఇతరులకు దేవదూతుల వలె ఉంటాం, అంబాసిడర్స్ వలె ఉంటాం.
ఈ స్థాయికి ఎదగటానికి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం గ్లాసులు పలుకుతాయి అక్కడ ఆ. పిల్లలకి గ్లాసు పలుకుతాయి క్లాసులు చేసి 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమయం ఎక్కువ లేదు, పిల్లలు పాపం నిద్రపోతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడ్డ అయ్యా పిల్లలు నేర్పి ఆ పిల్లలకి నిద్రపోకుండా ఉండాలంటే వాళ్ళు ఆడితే కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనేది. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అక్కడనే 6వ అధ్యాయం 4వ వచనంలో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ మాటే చివరిగా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నట్టు. బోధలో శిక్షలో పెంచితే వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. వీఆర్ ఏంజల్స్ ఫర్ గాడ్, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. చూసారు, అదే దేవదూతల వలె ఉన్నామని పౌలు కూడా. మనము లోకములకు ఉప్పై ఉన్నామని అంటాడు. నేను ఉప్పును గురించి చెప్పాను, ఆదివారం చర్చలో ఉప్పును గురించి చెప్పాను. అనేక విషయాలు దాదాపు 1 hour చెప్పిన మాట చెప్పుకుంది. దేవుడు మనకు అందించిన మాటలు జ్ఞాపకం చేశాను. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, నేను లోకమునకు ఉప్పై ఉన్నానని ప్రభు చెప్పి మీరు అట్లనే మీరు దూతలు దేవుని యొక్క సన్నిధిలో. మన పిల్లలు దేవదూతల వలె లోకంలో, స్కూల్లో, బయట, సమాజంలో, దేవుని మందిరంలో ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎక్కువ సమయం తీసుకోలేదు. నేను కొంచెమే వాక్యం చెప్పాను, అది కూడా మీరు అసంతృప్తి చెందవద్దు. ప్రభు మన మధ్యలో ఆత్మ ద్వారా ఉన్నాడు. చదువుకున్నాం 4-5 వచనములు బైబిల్ గ్రంథం చదువుకున్నాం. చాలు మనకి. కాలము సమయము దేవుని స్వాధీనంలో. మీరు కాలమును ఎరిగి ప్రవర్తించమని చదువుతున్నారు. ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయా దాక్షిణ్యపురుడానికి స్తోత్రున్నాయన. ఈ రాత్రి కాలంలో ఈ వాక్యమును మా హృదయాల్లో భద్రపరచమని, ఈ వాక్యానుసారమైన జీవితము దీవెన మాకు అందరికి, మా పిల్లలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.